మామిడికాయలు కొన్నాను కదండి, కొన్ని కడిగేసి మంచిగా నీట్గా కడిగి వాటి ముక్కలు కొట్టించాను. రెడీగా ఉన్నాయి, తూడ్చి పెట్టుకున్నాం. ముక్కలు కూడా మంచిగా నీట్గా తూడ్చి ఈ లోపల ఉన్న తెల్ల పొర కూడా తీసుకున్నాము. మంచిగా నీట్గా తుడుచుకొని పెట్టుకున్నాము. అయితే ఇవి ఈ గిన్నెతో కొలుచుకున్నా. ఇవి మూడు ఉన్నాయి గిన్నెలు, దీంతో నాలుగో డబ్బా. ఈ 4 డబ్బాలకు ఒక డబ్బా కారం పోసుకుంటా. కొలిచి పెట్టుకున్నా నేను. ఇదే డబ్బాతో కారము ఒకటి పడుతుంది. కారం ఉప్పు లేని కారము. ఇది అల్లం పచ్చడి అండి. వేడి చేయకుండా ఉంటే చల్వ చేసుకొని తినాలి. ఇది కొంచెము ఆ డబ్బాకు 75% ఉప్పు అండి. గల్లుప్పే ఎండబెట్టి పొడి చేసా. ఎండ లేకపోతే వేపొచ్చు, కడాయిలో వేపుకొని పొడి చేసుకొని కలుపుకోవాలి. డబ్బా కారానికి 1/2 వంతు ఉప్పు, కొంచెం అంతా జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది అల్లం పచ్చడి కాబట్టి కొంచెం వేసి సరిపోతుంది. చేసుకుందాము. ఇవి ఎల్లిపాయలండి. ఈ గిన్నెతో ఒక గిన్నె నూనె పోసుకుంటున్నా. పల్లి నూనె, గానుగ నూనె అండి. పల్లి నూనె బాగుంటుంది. పోపు చేస్తున్నా. పోపు వేగుతున్నప్పుడే మెంతులు కూడా కొన్ని వేస్తానండి నేను. వేగేటప్పుడే కొంచెం పసుపు, నూనె కాగింది, పోపు గింజలు కూడా వేడెక్కినాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని వేడి మీద కొంచెం అల్లం ఎల్లిగడ్డ 3/4 కిలో అంత పడుతుంది మన ముక్కలకి. 3 కిలోల ముక్కలు కదా. స్టవ్ బంద్ చేసి ఎందుకు వేయాలంటే మాడిపోతుందని. ఇట్లుండాలండి, అల్లం నూనెలో కలిసిపోవాలి. వేడి మీద స్టవ్ ఆన్ చేసి మరిగించినాం అనుకోండి నల్లగా మాడిపోతుంది. అందుకని స్టవ్ బంద్ చేసి కలుపుకుంటా నేను. టేస్ట్ బాగుంటుంది అల్లం పచ్చడి. అల్లం ఎల్లిగడ్డ 2 కలిపి మిక్స్ చేసా, బాగుంటుంది. చల్లారినాక మామిడి ముక్కలే కలుపుకుందాం. ఇది ఇట్లా ఉండాలి, పండుగ అవుతుంది. ఇది అల్లంది పోపు ఉంది కదండి, కలుపుకోవాలి. ముక్కలకు పట్టించుకొని మొత్తం కలుపుకొని జాడీలోకి ఎత్తుకోవాలి. రెడీ అయింది, జాడీలోకి ఎత్తుకుంటున్నాను. ఇలాగే ఉంటుంది. 3వ రోజు కలుపుకున్నాక చూపిస్తా. మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఈ గిన్నెలో అన్నం కలుపుకొని తినకపోతే మనకి పని అయినట్టు అనిపించింది. పచ్చడి పెట్టినప్పుడు తృప్తి ఉండదండి. మా కోడలు కష్టపడింది, నేను కష్టపడ్డా. మా మామిడికాయ పచ్చడిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.